గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రస్తావన కాస్త ఎగిరిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, ఒప్పందంకి వచ్చేసరికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రస్తావన కాస్త పూర్తిగా ఎగిరిపోయింది అధ్యక్ష. అసలు ఈ పదమే ఎక్కడా కూడా కనిపించదు అధ్యక్ష. ఒప్పందానికి వచ్చేసరికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్న ప్రస్తావన కాస్త పూర్తిగా ఎగిరిపోయింది. ఒప్పందంలోకి వచ్చేసరికి అసలు ఈ పదమే ఎక్కడా కనిపించదు అధ్యక్ష. ప్రభుత్వం ఇవ్వవలసిన 10% కాంట్రిబ్యూషన్ కాస్త ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా మారిపోయింది. అంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన ఏదైతే 10% ఏదైతే 10% కాంట్రిబ్యూషన్ కింద 10% ఏదైతే ప్రభుత్వం ఇవ్వాలనో దాన్ని ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా ప్రభుత్వం తరఫున దాన్ని మార్చేశారు. ఒకసారి అధ్యక్ష ఇలా మొత్తం ఒప్పందం పూర్తిగా అధ్యక్ష మొత్తం ఒప్పందం చూస్తే పూర్తిగా క్యాబినెట్ నిర్ణయము తద్వారా వచ్చిన జీవోను పూర్తిగా విరుద్ధంగా మొత్తం ఒప్పందంలో స్వరూపాన్ని కూడా పూర్తిగా మార్చేశారు. ఒకసారి అధ్యక్ష స్లైడ్స్ కూడా ఒకసారి చూపిస్తా అధ్యక్ష. ఆ జీవో తర్వాత ఎంఓయు రెండు కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. అధ్యక్ష ఇది ఒకసారి గమనించినట్టు అధ్యక్ష ఇది జీవో అధ్యక్ష. ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ a cluster adhyaksha comprising of center of excellence and 5 technical skill development institutions and skill development centers would be established at a cost of 546 crores with Siemens and Design Tech providing grant in aid of 491 crores and government share being 55 crores. To establish 6 Siemens clusters, each costing 546 crores, with the government contribution being limited to 10% of the cost. ఇది వాళ్ళు జీవో రూపకంలో అంటే క్యాబినెట్ తర్వాత క్యాబినెట్ ఆమోదం మేరకు జీవో రూపకంలో వాళ్ళు ఇచ్చారు. After careful examination, the government hereby accord permission for entering into Memorandum of Understanding and AP Skill Development Corporation for an amount of 370 కోట్ల రూపాయలు. 10% of the cost of the project from the current year's budget allocation, with 90% being met by the grant from technology partners. 90% being met by the grant from technology partners. ఇది క్యాబినెట్లో డిస్కస్ చేసి ఆమోదం తెలిపి ఈ మాదిరిగా జీవో ఇచ్చాం. పోనీ ఈ జీవో తర్వాత ఇలా ఒప్పందం ఆ కంపెనీ వాళ్ళతో ఆ కంపెనీ వాళ్ళు కూడా అనకూడదు. ఒక వ్యవస్థనే ఒక ఫ్రాడ్ వ్యవస్థని క్రియేట్ చేసి ఆ కంపెనీ ఆ వాళ్ళతో చేసుకున్న ఒప్పందం ఒకసారి చూస్తే అధ్యక్ష ఇది ఎంఓయూ అధ్యక్ష. ఆ తర్వాత వీళ్ళు చేసుకున్న ఒప్పందం ఆ కంపెనీతో అంటే అప్పటికి క్యాబినెట్లో వీళ్ళు చెప్పిన మాటలు పోయాయి. క్యాబినెట్ తీర్మానం ఏం చేసిందో అది పోయింది, గాలికి ఎగిలిపోయింది. క్యాబినెట్ తీర్మానం ఆధారంగా చేసిన జీవో గాలికి ఎగిరిపోయింది. దీని దగ్గరికి వచ్చేసరికి ఏకంగా మన జీవో పూర్తిగా మార్చేసిన పరిస్థితులు కనిపిస్తాయి అధ్యక్ష. ఈ జీవో మార్చేసిన తర్వాత అధ్యక్ష ఈ ఎంఓయూలో వీళ్ళు ఏం రాసుకుంటారు అధ్యక్ష, అగ్రిమెంట్లో రాసుకున్న ఎంఓయూ ఒకసారి గమనిస్తే అధ్యక్ష ఈ ఎంఓయూలో వాళ్ళు రాసుకున్నారు అధ్యక్ష. ఇది ఒకసారి గమనిస్తే అధ్యక్ష, in consideration of the above obligation agreed to be undertaken by Siemens and Design Tech, AP Skill Development Corporation shall ensure that a total sum of 330 crore rupees exclusive of applicable taxes which shall be paid by the government of AP towards financial assistance. అంటే 10% కాంట్రిబ్యూషన్ అన్న పదం ఎగిరిపోయింది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద 330 కోట్ల రూపాయలు ఇచ్చేట్టుగా నామకరణం చేశారు. అంటే ఇక్కడ స్కామ్కు బీజం పడిపోయింది అధ్యక్ష.
The amount has been sanctioned wide letter number dash 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 dated dash dash dash. The sanction of said amount is subject to the terms and conditions mentioned in the sanction letter. Be a sanction letter. And dash dash dash. Adhyaksha, the above said financial assistance is sanctioned for a capital expenditure, for all capital expenditure, software, license and any other recurring. ఇవన్నీ కూడా రాసినారు అధ్యక్ష. అధ్యక్ష, ఎంఓయు నుంచి అగ్రిమెంట్, జిఓ నుంచి క్యాబినెట్ నుంచి జిఓ ఒక మాదిరిగా ఉంటే జిఓ నుంచి అగ్రిమెంట్కి వచ్చేసరికి పూర్తిగా మారిపోయిన పరిస్థితులు క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అధ్యక్ష, కుదుర్చుకున్న ఒప్పంద పత్రంలో అధ్యక్ష ఏ లెటర్ ఆధారంగా ఏ తేదీన జారీ చేసిన ఏ జీవో ఆధారంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారనే విషయాన్ని కూడా అన్ని డాష్ 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 అని కూడా రాయలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈ వివరాలు నింపాల్సిన చోట నింపకుండా ఖాళీగా విడిచిపెట్టారు అధ్యక్ష. కనీసం ఏ తేదీన ఒప్పందం కుదిరిందనే విషయాన్ని కూడా డాక్యుమెంట్లో రాయలేదు అధ్యక్ష. కనీసం ఏ తేదీన ఈ ఒప్పందం కుదిరిందనే విషయాన్ని కూడా డాక్యుమెంట్లో రాయలేదు అధ్యక్ష. జీవోలో ఉన్నది ఒప్పందంలో లేనప్పుడు ఎలా సంతకాలు చేశారు అధ్యక్ష? జీవో వేరే, ఒప్పందం వేరే, మరి ఎలా సంతకాలు చేశారు అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ డైరెక్షన్ లేకుండానే ఇంత పెద్ద ప్రాజెక్టుపై ఈ రకంగా ఒప్పందాలు జరుగుతాయా? ఇన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇవ్వగలుగుతారా? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏ రకంగా దోచుకో, పంచుకో, తినుకో అన్న దానికి ఏ రకంగా అడుగులు పడ్డాయన్నది నిజంగా ఊహకందని విధంగా జరుగుతూ ఉంది అధ్యక్ష. ప్రభుత్వం నుంచి 10% డబ్బులు విడుదల చేసినప్పుడు సీమెన్స్ నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఒక్క పైసా కూడా రాలేదు. ప్రభుత్వం నుంచి 10% డబ్బులు విడుదల చేసినప్పుడు సీమెన్స్ నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే ఉదారంగా వాళ్ళు మనకి ఇవ్వాల్సింది ఒక్క పైసా కూడా రాకుండానే అధ్యక్ష 5 దఫాల్లో రాకుండానే మన వాళ్ళు 5 దఫాల్లో కేవలం 3 నెలల కాలంలోనే, 5 దఫాలు కూడా కేవలం 3 నెలల కాలంలోనే ప్రభుత్వం 370 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అంటే ఏంటంటే అధ్యక్ష, అంటే గవర్నమెంట్ నుంచి ఇన్స్టాల్మెంట్ పోతుంది, ఆ మొత్తం షెల్ కంపెనీల ద్వారా మళ్ళీ చంద్రబాబుకు చేరిన వెంటనే మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇస్తారు. 3 నెలల కాలంలోనే 5 దఫాలుగా 370 కోట్ల రూపాయలు విడుదల చేశారు. డబ్బులు ఇవ్వడం, వీళ్ళు రూట్ చేసుకోవడం, మళ్ళా డబ్బులు వీళ్ళకి రావాల్సింది రావడం, మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ చేయడం. అధ్యక్ష, నేను బటన్ నొక్కితే అధ్యక్ష, డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లోకి, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్తుంది అధ్యక్ష. కానీ అధ్యక్ష, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు బటన్ నొక్కితే అధ్యక్ష, అదంతా కూడా అధ్యక్ష ప్రభుత్వం ఖాతా నుంచి అటు తిరిగి బాబు ఖాతాల్లోకి వచ్చే డీపీటీ కార్యక్రమం అధ్యక్ష. దోచుకో, పంచుకో, తినుకో అనే కార్యక్రమం అధ్యక్ష. ఇంత దారుణంగా జరిగాయి అధ్యక్ష. ఈ డబ్బు విడుదలపై అధ్యక్ష, ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు అధ్యక్ష. ఈ డబ్బు విడుదలపై అధ్యక్ష ఆర్థిక శాఖ అధికారులు క్వరీలు పెడితే అధ్యక్ష, కొంతమంది క్వరీలు పెడితే ఏమిది ఈ రకంగా డబ్బులు ఏ రకంగా ఇస్తూ ఉన్నాము అని చెప్పి క్వరీలు పెడితే అధ్యక్ష, ఎవరు విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చారో సాక్షాత్తు చంద్రబాబు కాదా అధ్యక్ష అన్నదానికి అధ్యక్ష, ఈ విషయాన్ని స్వయంగా అధ్యక్ష అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ